పరామర్శ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు చేసే చిత్ర విచిత్రాలు భలే ఉంటాయండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు వరద బాధితుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ₹1,00,00,000 సహాయాన్ని అనౌన్స్ చేశారు. మీకు గుర్తుందిగా. మరి ఆ ₹1,00,00,000 ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని అడిగితే పాల ప్యాకెట్లు పంచాం, వాటర్ ప్యాకెట్లు పంచాం అని చెప్పారు. ఎన్ని వాటర్ ప్యాకెట్లు పంచితే ₹1,00,00,000 కావాలి, ఎన్ని పాల ప్యాకెట్లు పంచితే ₹1,00,00,000 కావాలి? ₹1,00,00,000 మందం పాల ప్యాకెట్ వాటర్ ప్యాకెట్లు పంచారా? అసలు ఎన్ని పాల ప్యాకెట్లు పంచారు, ఎన్ని వాటర్ ప్యాకెట్లు పంచారు చెప్పమంటే వైసీపీ దగ్గర సమాధానం లేదు. అంటే ₹1,00,00,000 సహాయాన్ని అనౌన్స్ చేశారు కానీ సహాయం మాత్రం చేయలేదు. అది మాత్రమే కాదు, లేటెస్ట్గా కూడా సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, వాళ్ళ తల్లిని పరామర్శించారు. ఆ సందర్భంగా ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరింది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సాయి కృష్ణ కుటుంబానికి ఒక ₹10 లక్షల సహాయం చేయాలి అని ఒక ప్రపోజల్ జగన్ గారి దగ్గరికి చేరింది. జగన్ గారు ఆ ₹10 లక్షల సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ₹10 లక్షల సహాయం చేస్తారట. అంటే ఈ ₹10 లక్షల ఆ కుటుంబానికి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ సొమ్ముని దానం చేస్తాడు తప్ప తన జేబులో నుంచి రూపాయి ఇవ్వడు, తన పార్టీ అకౌంట్లో నుంచి రూపాయి ఇవ్వడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో కార్మికుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం ఇంత సాయం చేయాలి, అంత సాయం చేయాలని డిమాండ్ చేశాడు తప్ప తన తరపు నుంచి కానీ తన పార్టీ తరపు నుంచి కానీ ₹1 సహాయం ప్రకటించింది లేదు. ప్రకటించిన చోట చేయలేదు. అసలు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు సహాయాన్ని తన తరపున తన పార్టీ తరపున ప్రకటించాడు. ఇప్పుడు నాయకుడే ఇలా ఉన్నప్పుడు ఆయనతో ఉండే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారుగా. మొన్న కాపు నేతల, అంటే వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో అనుకున్నారట, మనం తలా 50,000 వేసుకొని ఈ సాయి కృష్ణ కుటుంబానికి సహాయం చేద్దాం అని అనుకున్నారట. మంచిదే, ఓ 10 మంది నాయకులు తలా 50,000 వేసుకున్నా 5 లక్షలు అవుతాయి, మంచిదే. కానీ ఒక్క నాయకుడు కూడా 50,000 జేబులో నుంచి తీయలేదట. మరి ఎందుకు తీస్తారు? జగన్ గారి జేబులో నుంచి డబ్బులు తీయనప్పుడు వీళ్ళెందుకు తీయేస్తారు? ఇప్పుడు ఇంకొక సంఘటన, చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వీకోట మండలంలో ఈ మధ్యనే అక్కడ ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన మతోన్మాదుల చేతిలో చంపబడ్డాడు. అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సంబంధాలు ఉన్నాయట, మంచి సంబంధాలు ఉన్నాయట, మంచి మనిషి, మంచి పేరుంది ఆయనకి. అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆ పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ ₹3.5 లక్షల సహాయం చేస్తున్నట్టు చెక్ ఇచ్చారు. ఆయన చెక్ ఇచ్చారు. ఆయన చెక్ ఇచ్చిన విషయాన్ని సాక్షి పేపర్లో చాలా పెద్ద ఎత్తున రాసుకున్నారు. చూసారా, ఆంధ్రజ్యోతి రిపోర్టరు చనిపోయినా సరే వైసీపీ పార్టీ నాయకుడు సహాయం చేశాడు, వాళ్ళ కుటుంబానికి ₹3.5 లక్షల చెక్ ఇచ్చాడు అని వాళ్ళ పేపర్లో చాలా పెద్ద ఎత్తున వార్త రాసుకున్నారు. రాసుకునేయండి, తప్పులేదు, సహాయం చేసినప్పుడు రాసుకోవచ్చు కూడా. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. బౌన్స్ అయింది ఈ చెక్కు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేని అడుగుతుంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి సమాధానం లేదు, ఆ మండల వైసీపీ నాయకుల దగ్గర నుంచి సమాధానం లేదు. చెక్ ఇచ్చి చెక్ బౌన్స్ కావటం ఏంటి? ఒకవేళ ఆ చెక్ బౌన్స్ అయినా మళ్ళీ ₹3.5 లక్షల వెంటనే సర్దుబాటు చేయాలిగా. చేస్తారేమో అనుకోలేదు. ఎప్పుడో మేలో జరిగింది ఈ సంఘటన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జూన్లో ఉన్నాం, జూన్ ఎండింగ్లో ఉన్నాం. ఆ చెక్ ఇవ్వటం, చెక్ బౌన్స్ అవ్వటం, బౌన్స్ అయిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళటం అంతా నెలపైన అయిపోతుంది. ఇంతవరకు వైసీపీ నుంచి సమాధానం లేదు. అంటే పరామర్శ కార్యక్రమాల్లో వైసీపీ చేసే ఎత్తుగడలు, సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు అండి, కానీ చేస్తానని చెప్పి ప్రకటించి చేయకపోవటం అయితే దారుణం కదా. ఏమంటారు? ఇక్కడ కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.